మనం ఆ విషయం లేకుండా మాట్లాడితే అది ఎలా ఉంటున్నాయా, ఒక అన్నిటినీ కలిపి అన్నిటినీ తీసుకురాలేదు కదా. ప్రతిదానిని మనం చూస్తాం. ప్రియులారా, మనం బ్యాంకుకు వెళ్తాం. బ్యాంకుకు వెళ్ళినప్పుడు ఆ బ్యాంకు తాళాలు 10:30కో 10 గంటలకో తీస్తారు. మరి ఆ బ్యాంకు తీసినప్పుడు ఒక పనే జరిగిందా, అన్ని పనులు జరుగుతాయి. బ్యాంకు తీసినప్పుడు ముద్ర వేసేవాడు వస్తాడు, లోన్ ఇచ్చే అతను ఉంటాడు, మనకి ఎదురు ఫార్మ్ ఇస్తారు, అన్నీ ఒకేసారి జరుగుతుంది. దానికి వేరే టయాలు ఏమైనా ఉంటాయండి. మరలా పోస్ట్ ఆఫీస్ని గమనించాలి. పోస్ట్ ఆఫీస్ తీసినప్పుడు ఒక పనే జరుగుతుందా, అన్ని పనులు జరుగుతాయి? అన్నీ జరుగుతాయి. అంటే పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు, బ్యాంకు ఓపెన్ చేసినప్పుడు అన్ని వర్క్ అంతా కూడా ఒకేసారి జరిగింది. అట్లాగే మనకు సువార్త ఎప్పుడు వచ్చింది? మొదటి శతాబ్దంలో, క్రీస్తు శకం 33వ సంవత్సరంలో ఆదివారము ఉదయం 9 గంటలకు సువార్త సర్వలోకానికి పంపించడం జరిగింది. అది సంఘం ప్రారంభించబడింది. మనం గత వారం ఒక సందేశాన్ని మాట్లాడుతున్నాం. సువార్త అందరికీ వర్తిస్తుంది, సర్వలోకంలో ఉన్న ప్రజలందరూ. ది గాస్పెల్ ఇస్ ఫర్ ఆల్. అంటే సువార్త అందరికీ చెందింది. మరి సువార్త వచ్చినప్పుడు ఏమేమి వచ్చినాయి? నేను ఇప్పుడు మీకు చెప్పాను. బ్యాంకు ఓపెన్ చేసినప్పుడు ఒకటే జరుగుతుందా, అన్ని జరుగుతాయి. మనం డబ్బులు వేసుకోవచ్చు, డబ్బులు తీసుకోవచ్చు. మనం లోన్ అప్లై చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. బ్యాంక్ మేనేజర్ కాడ నుండి, అటెండర్ కాడ నుండి వర్క్ మొత్తం జరుగుతుంది. మరి సువార్త వచ్చినప్పుడు ఏమేమి వచ్చినాయి? సువార్త అంటే మంచి వార్త, ది గుడ్ న్యూస్. మంచి వార్త, అది అందరికీ మంచి వార్త. మనం అప్పుడప్పుడు ఆటోలో చూస్తాం, ఉల్లిపాయలు 4 కేజీలు, 100కి 4 కేజీలు శుభవార్త. లేకపోతే 2 సినిమాలు ఒక టికెట్ పై చూస్తారు, అదొక శుభవార్త అని చెప్తారు. మనకు ఈ యొక్క వార్త, సువార్త ఎప్పుడు వచ్చిందయ్యా? ఎక్కడికి సువార్త? పరలోకంలో నుండి వచ్చింది. అది భక్తులైనటువంటి వారు, సువార్తికులందరూ బోధించారు, యేసు ప్రభు బోధించారు, పేతురు గారు బోధించారు. అది పరలోకం నుండి చెందపరచబడింది సువార్త. అది భూలోకంలో మనుషులకు ఏ విధంగా వర్తిస్తుంది, ఏ విధంగా ప్రజలు మార్పు చెందాలి, సువార్తలో ఏమేమి ఉంది అనేటువంటి మనం గమనిస్తే, సువార్తలో ఏముంది? యేసు ప్రభు వారి మరణము, సమాధి, పునరుద్ధానం ఉంది. అది సువార్త. తద్వారా అందరూ వినాలి దయచేసి. అయ్యా, చాలా మంది వెనక చెడిపోయారు. ఎవరి మతం వాళ్ళదే, ఎవరి పూజలు, ఎవరి అధికారం వాళ్ళదే, ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకున్నాయి. మరి బైబిల్ ఎప్పుడు కూడా మనకు మార్గదర్శిగా ఉందండి. అయ్యా, మనకు మార్గదర్శిగా బైబిల్ మనకు ఒక రూట్ మ్యాప్ కావాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే రూట్ మ్యాప్ ఉండాలి మన చేతిలో, దిక్సూచిక అనేది ఉండాలి. అలాగే మన బైబిల్ మనకు దిక్సూచ, మార్గదర్శి. లోకం ఎటు కొట్టుకుపోయినా మనకు బాగలేదు. కానీ మనము బైబిల్ని ఏ విధంగా చూస్తున్నాం, ఏ విధంగా తనిఖీ చేస్తామన్నా, దేవుడు ఏం కోరుకున్నాడంటే, ఆదిలో దేవుడు ఏం కోరుకున్నాడు? మొట్టమొదట ఆదామును సృష్టించినప్పుడు, ఆదాము మంచివాడుగా ఉండాలి అని దేవుడు సృష్టించాడు. తనకు సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఆదాము ద్వారా దేశాలు విభజించబడ్డాయి, అభివృద్ధి చెందాయి, పంటలు మంచి పంటలు వచ్చాయి. తన సంతానం భూమి మీద విస్తరించింది, ఫలించింది. 6వ అధ్యాయం వచ్చేసరికి 6వ అధ్యాయానికి ముందే లోకమంతా ఎలాగో విస్తరించిపోయినప్పుడు, లోకం బాగా విస్తరించింది, ప్రజలందరూ ఉన్నారు, పండితులు ఉన్నారు. దేశం బాగా విస్తరించినప్పుడు, అభివృద్ధి చెందినప్పుడు వారిలో మంచివాడు ఉన్నాడా? మంచివాడు లేరు. కాబట్టి మొత్తాన్ని నాశనం చేయాలనుకున్నాడు. ఆదాము సంతతి మొత్తం నోవాహు దగ్గరకు వచ్చేదానికి మొత్తాన్ని అందరూ మంచివాళ్ళు కావాలనుకున్నారు, కానీ అందరూ మంచివాళ్ళుగా లేరు. మరి దేవుడు కను దృష్టి పార చూసినప్పుడు ఎవరు
మంచివారుగా ఉన్నారు? నోవహు ఒక్కడే, తన కుటుంబం ఒక్కడే మంచిగా. అందరూ మంచివాడు కదా? అందరూ ఆహారమే తింటున్నారుగా, త్రాగుతున్నారు కదా. మరి అందరిలో మంచి దేవుని దృష్టికి దేవునికి అనుకూలమైనటువంటి ఆలోచన లేని వారు ఎక్కువగా ఉన్నారు. దేవుని మనసు తెలియని వారు ఎక్కువగా వృద్ధి చెందారు. కాబట్టి ఆదామును మొదలుకొని నోవహు వరకు వాళ్ళందరూ తమ తమ శరీరములను హృదయాలను చెరుపు వేసుకున్నారు. అందుచేత దేవుడు ఏం చేశాడు? దేవుడు ఏమనుకున్నాడు? నోవహును వెలుపులకు పిలవడానికి సిద్ధపడ్డాడు. నోవహును రక్షించడానికి దేవుడు కోరుకున్నాడు. నోవహు కొరకు తన ఇంటి వారి కొరకు ఒక ఓడ నిర్మించుకోమని దేవుడు చెప్పాడు. నోవహును దేవుడు రక్షించాడు. మరలా నోవహు కుమారులు విస్తరించి భూమి మీద అభివృద్ధి చెందారు. వారిలో కూడా మంచివాళ్ళు కావాలనుకున్నాడు. వారిలో ఎవరు మంచివాడుగా ఉన్నారు? నోవహు, అబ్రహామును మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాము దేవుని దృష్టికి నీతిమంతుడుగా, స్నేహితుడుగా ఉన్నాడు. సొదొమ గుమొర్రా వచ్చింది. సొదొమ గుమొర్రా వచ్చేతనికి దేవుడు ఏం చేశాడంటే, సొదొమ గుమొర్రా చెడిపోయినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. వారిలో అందరూ చెడిపోయారు. అక్కడ అబ్రహాము తమ్ముడు కొడుకైనటువంటి, సోదరుడు కొడుకైనటువంటి లోతు అక్కడ నివసిస్తా ఉన్నాడు. ఒక్కడు మాత్రమే అబ్రహామును బట్టి లోతును రక్షించాడు. లోతు కుటుంబాన్ని రక్షించాడు. అంటే భార్యను రక్షించలేకపోయాడు దేవుడు. ఎందుకని? చెప్పిన మాట వినలా. దేవుని మాట పెడచెవిని పెట్టింది. దేవుని మాట పెడచెవిని పెట్టింది. అందుకనే దేవుడు ప్రభువైన క్రీస్తు ద్వారా ఏం చదివించాడంటే, చెవులు గల వాళ్ళు వినుడు కాక, చెవులు ఉన్నటువంటి వాళ్ళు వినాలి. సువార్తలో ఏముందయ్యా అని మనం గుర్తిస్తే, సువార్తలో భాగం నీరు. సువార్తలో ఏముంది? నీరు. సువార్తలో ఏముంది? ఇంకా సువార్తలో ఏముంది చెప్పండి? సువార్తలో రక్తం ఉంది. సువార్తలో రాజ్యం ఉంది. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్పారు. బ్యాంకు ఓపెన్ చేసినప్పుడు పనులన్నీ జరుగుతాయి. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అన్ని పనులు ఒకేసారి జరుగుతాయి. వెయిట్ చేయడానికి ఖాళీ కొన్ని గంటల తర్వాత, గంట తర్వాత జరగడానికి లేదండి. అలాగే సువార్త వచ్చినప్పుడు రక్తం వచ్చింది, నీరు వచ్చింది, రాజ్యం వచ్చింది, అన్ని వచ్చినాయి లేదు. ఆరాధించడానికి ఆరాధన పాత్రుడైనటువంటి దేవుని ఆరాధించడానికి కావాల్సిన వాటి అన్నింటిని ఒక వ్యక్తి దగ్గరికి వచ్చారు. అందుకని దాన్ని వాటర్ బరియల్ అన్నాడు. వాటర్ బరియల్ అంటే చెప్పండి అమ్మా ఇంగ్లీష్లో. ది వాటర్ బరియల్ అంటే నీటి సమాధి. ఆ నీటి సమాధి బాప్తిజం. ఎందుకు నీటి సమాధి వాటర్ బరియల్ అని ఎందుకన్నారంటే, నీటిలో ముంచబడి దాచివేయబడి నీటి సమాధిని మనం ఊరికి చెప్తే కుదురుతాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయాన్ని 3-4 వచనాలు చదువుతాం చూడండి. ఏముంది అక్కడ? బైబిల్ లేదా చేతిలో? బైబిల్ అందరూ మోస్తారు కానీ అందరూ చదవరు. అందరూ సంఘస్థులు అని చెప్తారు, అందరూ చర్చికి వెళ్ళరు. అందరూ క్రైస్తవులు అని చెప్తారు, ఎవరు కూడా ప్రార్థన చేసేవాళ్ళు కూడా లేరు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో చెప్పా చదవండి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ ఆయన మరణంలోనికి బాప్తిజం పొందిందని మీరు ఎరుగురా. అంటే క్రీస్తు సువార్తలో మరణంలోనికి బాప్తిజం పొందుతున్నాం. యేసు ప్రభు వారు సమాధిలోనికి ఏ విధంగా తిరిగి లేచాడో మనము కూడా నీటిలో కొంత సమయం ఉండి వేస్తున్నాం. అది నీటి సమాధి. అది దేవుని రాజ్యం. అంటే యాడేది అంటే దేవునిలోనికి, క్రీస్తులోనికి, ఆయన రాజ్యంలోనికి, సంఘంలోనికి, అన్నింటిలో. అంటే బ్యాంకు తీసినప్పుడు అన్ని పనులు జరుగుతాయి. అయితే అపోస్తలుడైనటువంటి యోహాను మనకు తెలియజేస్తాడు చూడండి. 3వ అధ్యాయంలో 5వ వచన భాగంలో, ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే గాని అంట. ఏంటంటే జన్మ అంటే ఎట్లా జన్మిస్తారు? ఒక తల్లి బిడ్డకు జన్మనివ్వాలంటే నీరు, రక్తము కావాలి.
ఇప్పుడు అందుకనే ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళండి, ఏం చెప్తున్నారు? గర్భిణీలకు ఏం తగ్గిందంట? చాలు గారు ఏం తగ్గింది? ఉమ్మనీరు తగ్గింది. ఉమ్మనీరు అంటే ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే సరిపోయే నీరు కావాలి. ఇంకేం తగ్గిందంటున్నారు? బ్లడ్ తగ్గింది. బ్లడ్ తగ్గితే ఏంటంటే ఇంజక్షన్ చేయాలి, వారానికి ఒక ఇంజక్షన్ చేయాలి. ఈ రెండు తగ్గినాయి, అందుకని జన్మనివ్వలేకపోతున్నారు. కాబట్టి ఆపరేషన్ అవసరం అని చెప్తా ఉన్నారు. చూడండి పిల్లల, భూమి మీద ఏ జీవికైనా కూడా లేనటువంటిది మానవునికి సంభవించింది. అందరూ వినాలా? ఒకటి తనిఖీ చేస్తున్నాం మనం ప్రజల కోసం కాదు. కొంతమంది ఏమనుకుంటారంటే మనం లేదంటే వారు బ్రతకటానికి పెట్టుకున్నదయా, అది బ్రతుకు తెరువు. దేవుని నమ్మటం అంటే బ్రతుకు తెరువు. తీసారా బైబిల్? యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతను దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను. చాలా మంది బాప్తిజం పొందుతారు కానీ రాజ్యం రాలేదని చెబుతున్నారు. వింటున్నారు అందరూ? దశమ్మ కింద చూడకుండా నీకే పవిత్రమైన మాట. చాలా మంది మరి రాజ్యం రానప్పుడు బాప్తిజం ఎందుకు ఇస్తున్నావు అంటే కొన్ని తెలిసి, కొన్ని తెలియక, కొంత నచ్చదా, కొంత నచ్చదా, ఉన్న వాటిని తీసివేసి లేని వాటిని కలిపి వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారండి. ఇప్పుడు ఆలోచించేంత మన చుట్టూ ఉన్నటువంటి శాఖలో దేవుని ద్వారా వచ్చిన శాఖలు కాదని, మానవుని యొక్క ఆలోచన ద్వారా, మానవుని యొక్క అధికారాల ద్వారా, మానవుని యొక్క కట్టుబాట్ల ద్వారా. ఇప్పుడు ఒక పెసరట్టు మనం తీసుకుంటే పెసరట్టుని ఇలాగ మడతేసే వాళ్ళు ఉన్నారు, రౌండ్గా చుట్టే వాళ్ళు ఉన్నారా? ఇంకెట్లా మడతేస్తారు పెసరట్టు? టోపీ ఆకారంలో మడతేస్తారు. మరి ఇడ్లీని మడతేరే? సత్యాన్ని ఎప్పుడు కూడా నువ్వు దాయలేవు. వాడు పేదవాడు చెప్తున్నాడా, దరిద్రుడు చెప్తున్నాడా, విద్య లేని వాడు చెప్తున్నాడా, విద్యావంతుడు చెప్తున్నాడా, అది చూస్తున్నారు లోకం. కానీ వాడు సత్యం చెబుతున్నాడా, అబద్ధం చెబుతున్నాడా అనేటువంటి ఆలోచన ఉందా? లేదండి లేదు. అసలు ఎక్కదో అసలు ఎంత తారుమారు చేశారో బైబిల్. అంతే తారుమారు అంటే ఎక్కడ జరిగింది? మరి బాబేలు గొప్పలు ఆదికాండంలో 11వ అధ్యాయంలో దాన్ని ఏమన్నారు? బాబేలు అంటే తారుమారు. బైబిల్ కూడా రాజ్యం వచ్చిందంట, రాజ్యం రావాలంటాడు, బాప్తిజం ఇస్తాడు. బాప్తిజం ఇచ్చేది ఏమిటి? రాజ్యం వరకే కదా. అందుకనే మనుషులందరూ అయితే ఆయన మనుషులందరూ సత్యంను గురించి విని, అక్కడ రాస్తాడు అపోస్తలుడైన పౌలు యవనస్తుడైనటువంటి తీమోతికి 2వ అధ్యాయంలో 4వ వచనంలో, అయితే మనుషులందరూ రక్షణ పొంది సత్య విషయమైన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చేస్తున్నాడు. దేవుని కోరికేంటి? ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. ఏసేలు గ్రంథంలో చదవచ్చు. సేవకుడిని ఇక్కడ ఎందుకు ఉంచాడు? కావలివాడు. అయ్యా నీకు 10 గొర్రెలు ఉంటే నువ్వేమిటి? నీ గొర్రెలంతా ఏం చేస్తావు? నీకు 10 గొర్రెలు ఉంటే వాటిని చక్కగా మేపాలి, ముళ్ళు గుచ్చుకుంటే తీయాలి, నీటి జలాలతో నడిపించాలా, పచ్చిక పైన చూపించాలా, చక్కగా మేపాలి. ఎందుకంట పరలోకంలో మనకు దేవుడు ఇచ్చినటువంటి గొప్పతనం. ఇక్కడ ఏమన్నాడు చూసారా? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మిస్తే కానీ దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను నేను. అందుకు నికోదేము ఏమన్నాడు? ఒకడు మరలా తల్లి గర్భంలో ప్రవేశించి మరలా జన్మింపగలడా? ఆయన ఏది ఆలోచించాడండి? భౌతిక సంబంధమైనటువంటి జన్మల గురించి ఆలోచిస్తూ ఉన్నాడండి. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగా చెబుతున్నాడు. రాజ్యం వచ్చినప్పుడు ఏమొచ్చిందంటే, రాజ్యం వచ్చినప్పుడు రక్షణ వచ్చింది,
రక్షణ ఎట్లా వస్తుందంటే బాప్తిజం పొందుట ద్వారా వస్తుంది, పాపక్షమాపణ వస్తుంది, రాజ్యం వచ్చేసింది, రక్తం వచ్చింది, నీరు వచ్చింది. నీరంటే బాప్తిజం. వీటన్నిటిని ఒకేసారి దేవుడు ఏదైతే ఇచ్చాడో రాజ్యం వచ్చినప్పుడే అన్ని వచ్చినాయి. మరి కొన్ని రాలేదని చెప్తున్నారు. విచారకాలం వాళ్ళకు వాత పెట్టినా కూడా తెలియదు. అందుకని వాత వేయబడినటువంటి మనస్సాక్షి అన్నాడు. వాత పెట్టేది ఎప్పుడు చెప్తాడా? తల్లిదండ్రులు ఎప్పుడు వాత పెడతారన్న. ఒకసారి తల్లిదండ్రులు లేని జ్ఞానం పెడతాడు. ఎన్ని చెప్పినా వీడు ఎనడయా, వీడిగా తగిలింది ఏంటయా? వాత పెట్టిన అన్నదమ్ములు కూడా ఉంటారు. తమ్ముడు అన్నయ్యకి, అన్నయ్య తమ్ముడికి పెట్టిన సందర్భం. మనం ఎవరి కోసమో కాదు, మన తండ్రి అయిన దేవునికి సమీపంగా ఉండి ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, బోధింపబడుతూ, దేవుని ఆరాధించుకుంటూ మన జీవితాల్లో గొప్ప గొప్ప చూస్తాం. అంటే క్రొత్త జన్మ అనేది ఉంది. క్రొత్త జన్మ కూడా బాప్తిజంలో జన్మించడం జరుగుతుంది. అన్ని ఏదైతే ఉన్నాయో అది నీటి సమాధి, మరి పునరుద్ధానం జరుగుతుంది. మనకు కూడా పునరుద్ధానం ఎలా జరుగుతుంది? బాప్తిజంలో జరుగుతుంది. ఒక బాప్తిజం పొందినప్పుడు రాజ్యం వచ్చింది, రక్షణ వచ్చింది, పునరుద్ధానం వచ్చింది. అన్నిటిలో నీకు దేవుని ఆరాధించే అధికారం కూడా వచ్చింది. మరి చాలా మంది ఏమంటారంటే దేవుడిని ఆరాధిస్తారు, రాజ్యం రాలేదంటారు. అమ్మ విన్నాను, ఒక మాట మీరు తేటగా చెప్పాలనుకుంటున్నాం. ఒక ఆయన ఇప్పుడు మనం చూద్దాం, బానిసలుగా ఎప్పుడున్నారు? 430 సంవత్సరాలు, 400 సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉన్నారు. ఎవరో ఐగుప్తులు. ఇజ్రాయేల్ ప్రజలు ఎట్టిశాఖ చేస్తూ, బాధింపబడుతూ, పీడింపబడుతూ, శోధింపబడుతూ, పిడిగుద్దుల చేత గుర్తింపబడి, సంపబడి, ఎన్నో హింసలు అనిపిస్తున్నటువంటి సమాజం చెడిపోయినప్పుడు సమాజం అంతా కూడా మూలుగుతుండి దేవుడికి ప్రార్థన చేస్తామంటే ఏం జరిగిందాడా? బానిసత్వంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నప్పుడు అంటే ఏం లేదు, ఎవరు ఏది లేని వాడు బానిస, రాజ్యం లేని వాడు బానిస. ఒకటే గుర్తుపెట్టుకోండి, రాజ్యం రాలేదంటున్నాడే వాడు బానిస, చెత్తతో సమానం. ఒకటి చెప్తాం, ఐగుప్తులో ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. బానిసలు అంటే వాళ్ళకి రాజ్యం ఉంది, వాళ్ళకి రాజ్యం లేదు. సరే, మోషేను పంపించి దేవుడు ఏం చేశాడంటే మోషే అహరోను ద్వారా వాళ్ళని విడిపించుకొచ్చి అరణ్యం దాటించాడు. దాటించిన తర్వాత వాళ్ళు దేవుని గుర్తించలేకపోయారు, వెంటనే చెడిపోయారు. చెడిపోతే ఏం జరిగింది? అక్కడ వాడు అరణ్యం దాటిన దగ్గర నుంచి అక్కడ బానిసలు అనబడ్డారు. అరణ్యంలో ఏమనబడ్డారు? సంచార జీవులు అనబడ్డారు. సంచార జీవులు అంటే రాజ్యం లేదు, బానిసత్వం లేదు, ఊరక తిరుగుతా ఉన్నారు అరణ్యంలో. మరి అరణ్యంలో తిరుగుతా ఉన్నారు, ఊరకనే ఉన్నారా? అరణ్యంలో ఊరకనేవి లేదు. వారు దేవుణ్ణి శోధించడం మొదలుపెట్టారు. వాళ్ళు సాధువుకు అక్కడికి వచ్చారు, గుడారాలు విడిచారు. వాళ్ళు గుడారాలు వేసుకున్నారు, మారా దగ్గర ఆగారు. ఆగిన తర్వాత వాళ్ళు గుడారాలు వేసుకున్న తర్వాత వాళ్ళు భోజనం చేయడానికి, నీరు త్రాగడానికి చూస్తే అక్కడ నీరు ఏమైంది? నీరు చేదైపోయింది. నిర్గమాకాండంలో 15వ అధ్యాయంలో 3 నుంచి 24 తీయండి చూద్దాం. నిర్గమాకాండము 15వ అధ్యాయము, నిర్గమాకాండము 15వ అధ్యాయంలో 23 నుండి 25 వరకు మనం చదువుకున్నాం. మారా నీళ్లు సేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి, అందువలన దానికి మారాలు పేరు కలిగెను. మానవ జీవితంలో నీరు చాలా ప్రధానమైనటువంటిది. మానవ జీవితంలోనే కాకుండా మానవునికి జన్మనివ్వడానికి కూడా సరిపోయే నీరు, రక్తం కావాలి. ఇప్పుడు మరి ఒకే పైపులో నుంచి చేదు నీరు, మంచి నీరు కలిసి వస్తాయా? రావు. మంచినీరు పాయ వేరుగా ఉంటుంది సముద్రంలో, ఉప్పు నీరు పాయ వేరు. సృష్టిలో
3% మాత్రమే మంచినీరు ఉందండి. చూడండి ఎంత ఇదో చూడండి. 71%, 29% భూమి ఉంది, 71% నీరు ఉంది. 71%లో 3% మాత్రమే మంచి నీరు ఉంది. చూడండి దేవుడు మరి నీటి కోసం, మరి నీరు చరిత్ర, నీరుకి మంచి చరిత్ర ఉంది. మానవుడు మనుగడ కొనసాగించాలంటే నీరు ప్రధానమైనటువంటిది మానవ జీవితంలో. జీవజలాలు ఒకసారి ఎండవేళ యోహాను సువార్తలో మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అక్కడ యాకోబు తన కుమారుడైన యేషోపుకు తొవ్వించినటువంటి బావి దగ్గర యేసు ప్రభు రెస్ట్ తీసుకున్నాడు. ఎండవేళ తన శిష్యులు ఊళ్ళోకి వెళ్ళారు ఏమైనా కొనుక్కు రావటానికి. అప్పుడు సమరయ స్త్రీ వచ్చింది. అక్కడ ఒక నీటికి ఉన్నటువంటి విలువ, ప్రాధాన్యత, గొప్పతనం గురించి వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగితే ఆయన ఏమన్నాడంటే, అయ్యా ఆవిడ అమ్మే ఈ యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు మరి ఎన్నటికి నేను తప్పికొనడు, నేను ఇచ్చు నీళ్లు జీవజలమే అన్నాడు. ఆవిడమ్మ ఏమందంటే, అయ్యా ఈ బావి యాకోబు బావి ఇది బహులోతుగా ఉన్నది, దీనిని తోడుకోవటానికి నీ దగ్గర ఏమీ లేదే, ఈ నీరే లేనప్పుడు నీకు జీవజలం ఎలాగా ఇస్తావు నాకు అన్నట్టుగా మాట. అంటే నీరు మానవుడికి అవసరం. ఇదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో 35వ వచనం చూద్దాం. చూడండి యోహాను సువార్త, మళ్ళీ ఇక్కడ తర్వాత వద్దాం. యోహాను సువార్తలో ఒక పర్ణశాల పండుగ జరుగుతూ ఉంది. పర్ణశాల పండుగలు ఎక్కడ జరిగినాయండి? 7వ అధ్యాయంలో. అందుకు యూదులు కాదయ్యా, 7వ అధ్యాయంలో 35వ వచనం చదువుకున్నాం. 37 ఆ పండుగలు మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. ఎందుకన్నాడు ఈ మాట? ఇది గీహోను పొలను నుండి, కాలవ నుండి యెరూషలేముకు నీరు తెప్పించాడు హిజ్కియా హిజ్కియా రాజు నీళ్లు తెప్పించాడు. ఈ ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే, మహాదినమైన పండుగలు, మహాదినం అంటే అర్థం ఏంటంటే ఆ పండుగ వారముల పండుగ, కొన్ని వారాలు చేస్తారు. ఏం చేస్తారు ఆ పండుగలో? వీధులన్నీ మంచి మంచి కాంతివంతమైనటువంటి లైట్లు వేస్తారు, అలంకరిస్తారు, రోడ్లు అలంకరిస్తారు, వీధులు అలంకరిస్తారు. అక్కడ కొమ్మలు, చెట్టు కొమ్మలు, ఆకులు నలుపుకొచ్చి పాకాలు వేసుకుంటారు. పెద్ద పెద్ద గుడారాలు వేసి దాంట్లో ముసలివారు, పెద్దవారు, పిల్లలు, పెద్దలు అందరూ ప్రార్థన చేయడానికి. ఏంటి? దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇచ్చిన పంటలకి, ఇవ్వబోయే పంటలకి, తాగటానికి నీరు గురించి. అప్పుడు ఆ బిడ్డ, ఒక వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి ఆ కొనలలో దిగి ఆ నీళ్లు ముంచుకొచ్చేటప్పుడు దాని బంగారంతో ఉండేటువంటి ఒక కుండ, దాన్ని తీసుకువచ్చేటప్పుడు వీళ్ళందరూ పూలలోకంతో నాట్యం చేయటం, నీటికి ప్రాధాన్యత ఇచ్చారు. నీటి ప్రాధాన్యత ఎప్పుడు తెలుస్తుందని మనకు ఝాన్సీ విన్నారా? నీటి ప్రాధాన్యత, విలువ ఎప్పుడు తెలుస్తుంది మనకు? తప్పికైనప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు నీరు ఆటోమేటిక్ చెడిపోతాయి. ఎందుకని? బాంబులు, పిరంగులు, రక్తాలు అన్నీ కూడా దాంట్లో కలిసిపోతాయి, నీరు కలిసిపోయిపోతాయి. అప్పుడు మనకు నీటి అవసరం తెలిసి మరలా వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, గాలివానలు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మనకు? నీటి కొరత. చూడండి, టీవీలో మీరు ఓపెన్ చేయండి, మంచి నీరు ఇచ్చిన దిక్కు లేదు మాకు అని చెప్తున్నారు. అంటే కనీసం ఆహారం, నీరు, వస్త్రాలు, ఉండటానికి నివాసం మానవుడికి కావాలి. నైతిక అవసరాలు. వాటిలో మానవుని యొక్క అవసరాల్లో నీరు ప్రధానమైనటువంటిది. ఆ నీరు దానికంత ప్రాధాన్యత ఇస్తున్నారు కదా. జీవజలం ఇచ్చి, పాపక్షమాపణ ఇచ్చి, పరలోకములోనికి మిమ్మల్ని చేర్పించడానికి వచ్చినటువంటి నా వైపు చూడండి, నేను ఇచ్చిన నీళ్లు
త్రాగువాడు మళ్ళా దప్పుగా మనలో నీళ్లు అవసరం ఉంది. దాన్ని ఊరేగింపుగా చేస్తా ఉన్నారు. అందుకే దేవుడు ఇచ్చేటువంటి ఈవులు రక్షణ విడిచిపెట్టి భూలోక సంబంధమైన ఈవులు కోరుకుంటున్నాడు మనుషులు. ఇక్కడ మనం సంఖ్యాకాండంలో చూసే కదా ఏంటంటే, వారు మార నీళ్లు చేదైనందున వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి. నీరు మానవుడికి అవసరం అండి. మంచి నీరు లేకపోతే గొప్ప కూడా తాగలేదు కదా. నీరు దప్పిగా ఉంటే ఆ నీరు దప్పిగా తీసుకుని నీరు తాగైతే 21 రోజు బతకొచ్చు. సుమారుగా ఆహారం లేకపోయినా నీరు తాగితే ఒక నెల రోజుల్లో 21 రోజుల్లో బతకొచ్చు. అసలు నీరు లేకపోతే బ్రతకలేడు. ఆహారం లేకపోతే ఉంటాడు, కొన్నాళ్ళు ఉంటాడు. నీరు లేకపోతే మాత్రం ఉన్నాడు. నీరు అయిపోతే శరీరం అంతా కూడా శరీరం పనికిరాదు. నీరు కావాలి. అందుకని ఇక్కడ చేదైపోయింది నీరు. ప్రయాసపడి అరణ్యంలో ఎండలో ప్రయాసపడి లక్షల మిలియన్ల ప్రజలు ఉన్నారు. జనం లేవీని లెక్కకపోయినా మిగతా గోత్రాలన్నిటిని లెక్కేస్తే కొన్ని మిలియన్ల ప్రజలు ఉన్నారు. మనకు లెక్క అయితే 6,300 550 మంది మనకు లెక్క తెలుస్తా ఉంది బైబిల్లో. కానీ ఆ లెక్క ఎక్కడిది? ఎంతమందిని లెక్కేశారు, ఎవరెవరు లెక్కేశారు, ఏ వయసు వాళ్ళు లెక్కేశారు అనేది కూడా మనకు కావాలి. ఈడ ఒకటి చూద్దాం. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయి. మనకు నీళ్లు చాలా అవసరం. యుద్ధం చేయాలంటే సైనికులకి నీళ్లు అందించాలి, అవునా? నీళ్లు సప్లై చేయకపోతే యుద్ధం చేస్తాడా సైనికుడు? నీటి తిత్తి కూడా ఉండాలి. మరి ప్రవక్తలందరూ కూడా నీటి తిత్తి లేకుండా ఎవరు కూడా సంచారం చేయాలి. ప్రయాణం చేయాలంటే నీరు కావాలా? ఏ చేయాలో కూడా నీరు కావాలి. అందుకని ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అతను దేవుని రాజ్యంలో చూడలేడంటే బాప్తిజం పొందగానే రాజ్యం కూడా వస్తుంది, పరలోకం వస్తుంది. అందుకని అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమన్నాడంటే, నువ్వు ఎప్పుడైతే బాప్తిజం పొందుతావో వెంటనే నేను ఆయన రాజ్యంలో కూర్చుండబెట్టెను అన్నాడు. మన దేహాలతో కూర్చున్నాం. దేవుని యొక్క ఈ స్థలంలో మనం కూర్చున్నాం. మన ఆత్మలో ఎక్కడ కూర్చున్నది? పరలోకంలో. ఆయన ఏదైతే ఏర్పాటు పరలోకం అంటే ఏంటి అక్కడ చెప్పాడు, సంఘమే రాజ్యం. ఎఫెసీ పత్రిక తీసారా 2వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం కూడా చదవచ్చు. మన విశ్వాసము మనం రక్షించలేదు కానీ దేవుడు క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి ఎక్కడి నుంచి లేపాడు? ఎక్కడ లేచారు చెప్పండి. లేపడం అంటే ఏంటి? నిద్ర లేపడమా? మంచం మీద నుంచి లేపడమా? ఎక్కడ లేపాడు? ఎక్కడి నుంచి లేపాడు? లేపడం అంటే అర్థం ఏంటి? నీటి సమాధుల నుంచి లేపి లేపడం అంటే అది. నీటి సమాధిని మనం అలాగే చెప్పగలం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 12వ వచనంలో సమాధి అని ఉందా? నీటి సమాధి. బ్యాప్టైజ్ అంటే ముచ్చివేయటం, మునిపో. ప్రియులారా, దేవుని వాక్యాన్ని తారుమారు చేయొద్దు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టు వినడం మంచిది, ఉన్నదన్నట్టు చదవడం మంచిది, చదివిన దాన్ని అనుసరించడం మంచిది. దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా తక్కువగా చేయకూడదని మనం తెలుసు. ఇక్కడ 24 వచనం అంటాడు, ప్రజలు మేమేమి త్రాగుదమని మోషే మీద సనుగు కొనగా. ఈరోజు ప్రసంగం ఏంటంటే మనది సనుగుడు మనకు ఉండకూడదు. ఎక్కడెక్కడ చదువుతారు చెప్పండి అమ్మా. పెద్ద వయసు వాళ్ళు భర్త కూడా దెబ్బలేసారు అనుకోండి, 3 రోజుల్లో 4 రోజుల్లో ఎన్ని రోజులు చదివింది మెల్లిగా లోనాలు తిట్టుకుంటుంది కదా. వాటి మీద వీటి మీద కోళ్ళ మీద కుక్కల మీద. మరి ఆఫీసులో చదువుకుంటారు. ఉద్యోగస్తులందరూ కూడా ఒకటి మీద ఒకటి తెలియకుండా చదువుకుంటారు. చదువుతారా? కాలేజీలో చదువుకుంటారు, ఒక ఇంట్లో చదువుకుంటారు. భార్య మీద భర్త మీద సనుగుడు, బాబు కొడుకులు సనుగుడు. ఏంటి సనుగుడు? మన జీవితాల్లో ఏం చేస్తుందో మనం గమనిద్దాం. ఈరోజు మనం సనుగుడు ద్వారా దేవుని మీద, తన ప్రవక్తల మీద, తన సేవకుల మీద సనిగేవారు పరిస్థితి ఏంటి? మనం సంఘంలో రాజ్యంలో ఉన్న వారు ఒకరి మీద ఒకరు సరిగితే ఏం పోగొట్టుకుంటాం? సనుగుడు ద్వారా ఏం పోగొట్టుకుంటాం చెప్పండి.
సనుగుడు ద్వారా నిత్య దేవాన్ని పరలోకాన్ని కూడా పోగొట్టుకుంటాడు మనిషి. సనుగుడు అంటే ఏంటి? మనం నతనతలు అంటాం కదా, నతనతలు, గొడుగుడు, సనుగుడు అంటాం. బైబిల్లో సనుగుడు గురించి చాలా చోట్ల మిక్కటమైన రిఫరెన్స్ వాక్యం ఉన్నాయి. సనుగడం అంటే సనుగడం వల్ల మనం పరలోకం పోగొట్టుకుంటాం, నిత్యజీవం పోగొట్టుకుంటాం, సత్యానికి దూరంగా వెళ్ళిపోయే ప్రమాదం. నేటి క్రైస్తవుల్లో కూడా ప్రజల మీద, మరి దేవుని సేవకుడి మీద సరిగా వాళ్ళు ఉన్నారా లేదా? మనం ఏదన్నా మీటింగ్ పెట్టి చూసుకుని కూర్చుంటే అక్కడ ఎంతమంది చదువుతారు? బాబు ఏదో పెట్టాడు, అమెరికా నుంచి ఎవరో వచ్చారు, ఏదో గొప్ప ఇచ్చారు, అది ఆయనే ఇల్లు కట్టాడు, ఆయనే ఇల్లు కట్టారు అంటున్నాడు జనం. మనం దేవుని కొండల కట్టును నాకు కన్నులెత్తుతున్నారు, నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలన నాకు సహాయము కలుగును. దగ్గరికి వచ్చాను. సరే, మనం తక్కువ చేసుకుందాం. ప్రజలు మేమేమి త్రాగుదామని ఎవరి మీద సనిగారు? మోషే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడలను, విధులను నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, అక్కడ కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు, ఆ వారికి, ఆ ప్రజలకు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మన కట్టడలు ఉంటాయి, అదో మనం ఒకటి చూద్దాం. వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు. యెహోవా ఏం చేశాడంటే ఆయన్ని అక్కడ వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆయనకి దేవునికి తెలుసుకోండి. దేవుడు కూడా మన సనుగుడు, మన గొనుగుడు, మన తినుకుడు, మన నతనతలు అన్నీ ఉంటాయి. ఒక్కోసారి మనం చెయ్యాలనుకున్నటువంటి పనిని చేయలేదనుకో, చేసుకోలేకపోయామనుకో, మనం ఆశించింది దొరకలేదనుకోండి, చదువుతాం లేదు. మనం ఏదైనా ఆశపడతాం, అది దొరకదు. కానీ మనం ఏమనుకుంటాం? దాన్ని చదువుతాం. ఒకరి మీద ఒకరు చదువుతారు. ఆఫీసుల్లో, కాలేజీల్లో, స్కూల్లో టీచర్ మీద ఇంకో టీచరు ఇలా చదువుతారు. ఆశించింది ఎప్పుడైతే మనం సాధించుకోలేకపోయామో సనుగుడు, గొనుగుడు మన జీవితాల్లో ఉంటుంది. వాళ్ళు మారా దగ్గర, మారా అంటే సేదు. రెండవదిగా మనం చూస్తే సీను అరణ్యంలో వాళ్ళు యెహోవాను శోధించారు. మోషేని అహరోను మీద శోధన అనేది. మనం క్రైస్తవులుగా మనం తినుగుడు, గొనుగుడు, సనుగుడు మన జీవితాల్లో ఉండకూడదు. అక్కడ సీను అరణ్యంలో గొనిగినట్టుగా, సనిగినట్టుగా ఉంది. నిర్గమాకాండం 16వ అధ్యాయంలో 1-2 వచనాలు చదువుదామా? తరువాత ఇశ్రాయేలు సమాజమంతయు ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి 2వ నెల సేనాయికి మధ్యనున్న సీను అరణ్యములకు వచ్చింది. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు మోషే మీద, అహరోను మీద సనిగారు. ఇప్పుడు దేవుని సేవకుడి మీద కూడా సనుగుడు ఉంది. వీలైతే దేవుని సేవకుడిని లేకుండా చేద్దాం. అసలు కొంతమంది మన సేవకుడు నిలబడాలి అని కొంతమంది చూస్తారు. మన సేవకుడిని పడవేయాలని, అమ్మ నీ బిజినెస్లో నువ్వు ఉన్నావు, నిన్ను సరి చేసుకోవాలి. మనం ఎక్కువగా చదవాలంటే సంఖ్యాకాండంలో 17వ అధ్యాయంలో మనం ఎక్కువగా చదువుకుంటే అక్కడ దేవుని ప్రజలు దేవుని మీద, మోషే అహరోను మీద, నాయకులైనటువంటి వాళ్ళ మీద ఎంత సరిగారో, దేవుడి మీద ఎంత సరిగారో, దేవుడు ఏ కార్యం చేశాడో సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం మొత్తం మనం చదువుకుంటే అక్కడ క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇంకొకటి పారాను అరణ్యంలో కూడా వాళ్ళు సనిగారు. అంటే ఎన్ని చోట్ల చెప్పుకున్నాం మనం? వాళ్ళు ఎక్కడెక్కడ ప్రదేశం, వాళ్ళ స్థలం ఎక్కడైతే ఆ స్థలంలో సరిగారో ఆ స్థలం రాయబడిందండి బైబిల్లో. ఎంత గొప్ప సంగతి చూడండి. ఆ విధంగా రాయబడింది. ఇశ్రాయేలు ప్రజలు యేసు ప్రభు కాలంలో కూడా ఎక్కువగా సరిగినట్టుగా ఉంది. చూద్దామా ఒకసారి లూకా సువార్త
లోకాసు వార్తలో మనం చదువుకున్నట్లయితే 15వ అధ్యాయంలో 1-2 వచ్చిన చదువుకున్నాం చూడండి. లోకాసు వార్త 15వ అధ్యాయము 1-2. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిచయులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనిగిరి. సనుగుడు దేవుని దృష్టిలో గొప్ప పాపం. మనం చదువుతాం, డబ్బులు లేనప్పుడు చదువుతాం, మంచి నీళ్ళు లేనప్పుడు చదువుతాం, మంచి ఆహారం లేనప్పుడు చదువుతాం. ఉన్నా సనగా మనం 4 రోజులు పచ్చడి తినండి, ఈ అన్నం ఈ ఆహారం కుక్కలు కూడా తినమని చెప్పి. ఒక్కొక్కళ్ళు భోజనం ఉంటుంది, భోజనంలోకి ఏమి ఉండదు. లోకంలో మనం తీరు చూస్తే మనం బాగానే ఉన్నాం. పేదరికం అనేది ఉంది. దారిద్రక దిగువ రేఖలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. భోజనానికి తరగని ప్రజలు ఉన్నారు. చూడండి, భోజనం అంటేను యేసు ప్రభు ఎక్కడ ప్రజలకు భోజనం పెడితే మొక్కలు ఏం చేయమన్నాడు? గంపలకు ఎత్తమన్నాడు. దినేష్ గంపలకు ఎత్తితే ప్రభు అయిన క్రీస్తు వారు ఏం చేశాడంటే, మీరు భోజనమును వేస్ట్ చేయకూడదు, దాన్ని మరలా గంపలకు ఎత్తి భద్రపరచమన్నాడు. ఇప్పుడు అమెరికన్స్ అంట, అమెరికా మనం వెళ్ళకపోయినా అమెరికా మన దగ్గరే ఉంది, ఉందా లేదా? మనం ఇండియా అమెరికాలో ఉంది, అమెరికా మన దేశంలో భారతదేశంలో ఉందా? ఈరోజు కంప్యూటర్ కదా, అంతా వర్క్ జరుగుతుంది కదా, సిటీ గ్లోబల్. అమెరికా మనం వెళ్ళకపోయినా అమెరికన్స్ అంట హోటల్కి వెళ్ళినప్పుడు హోటల్లో వాళ్ళు పార్సల్ చేస్తారు, ఇంత డబ్బులన్నీ వాళ్ళు కడతారు, వాళ్ళు తృప్తిగా తినగా ఇంకా మిగిలి ఉంటుంది. మన భారతదేశంలో దానికి వాళ్ళకి తేడా మనం చూస్తున్నాం. వాడు భారతదేశంలో ఉంటే మీరు హోటల్కి వెళ్ళండి, పెద్ద పెద్ద హోటల్కి, మనమే ఆకలితో వెళ్తాం, వాడు సరదాగా వెళ్తారు. ఆకలితో వెళ్ళేవాళ్ళు ఉంటారు, టైం పాస్ కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కడు బాగా పోయినా విడిచిపెట్టి వెళ్ళిపోతాం. అట్టు 2 ముక్కలు మాత్రమే తింటాడు. పెసరట్టు కానీ దోశలు ఏవైనా కూడా అంచు వరకు దీన్ని మడతేసి వదిలేసేస్తారు. చూసారా మీరు సందర్భాలు? హోటల్ విజయవాడ పెద్ద టౌన్లకు వెళ్ళినప్పుడు మనం చూస్తాం పరిస్థితి. అమెరికా వాళ్ళు అలా కాదంట, వాళ్ళు పార్సల్ కొన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళు మళ్ళా తీసుకువెళ్ళి ఇంటికాడ తింటారు. ఎక్కడ వాళ్ళకి జ్ఞానం? మన భారతదేశంలో ఒక రోజు మొత్తం మీద వేస్ట్ చేసే ఆహారం మళ్ళా ఒక పూటకు వస్తుందంట. మనమే పూట పారేస్తే చాలా మంది ఏం చేస్తారంటే ఆహార భద్రత లేదు. మన ఈ మధ్య ఒక యూట్యూబ్లోనే ఎక్కడో నేను చెవిని వినపడతామని, సత్యాన్నం మిగిలిందా? సత్యాన్నం మిగిలితే దాన్ని ఏం చేయొచ్చు? వేస్ట్గా పారేస్తున్నారా? వేస్ట్గా పారైపోకండి, దాన్ని మధ్యకాలం చేసుకుంటే దాన్ని పులి చేస్తే పులిహార చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అని చెప్తాము. మనం ఆహారం విసిరేసి పడేస్తాం చాలా మంది. ఆహారం అనేది మానవుడికి కావాలి. శాస్త్రులు పరిచయులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనం చేస్తున్నాడని చాలా చనిగిరి. భోజనం చేస్తే ఏంటి ప్రాబ్లం? బాగా తెలియగల వాళ్ళు వినండి. భోజనం చేస్తే సంఘటన ఏంటంటే ఒక నియమం ఉంది. భోజనం చేసే కాడ హద్దులు, భోజనం చేసే కాడ విధానాలు కొన్ని ఉండే వాళ్ళకి. శాస్త్రులు పరిచయులు ఇప్పుడు మీరు చూడండి, భోజనం చేసేటప్పుడు కొంతమంది ఆకు చుట్టూ నీళ్లు నింపుకుంటారు. చూసారా లేదు? మరి రకరకాలుగా భోజనం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ ఆచారం ఏంటంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయాలి. చేతులు కడుక్కోకుండా వీళ్ళు మాత్రం ఎందుకు చేస్తారు? చేయరు కదా. కడిగే విధానంలో తేడా ఉంది. బాగా విందాం, కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యాన్ని ముగించుకున్నాం. చేతులు కడుగుతారు, కడిగే విధానంలో తేడా పట్టుకున్నారు వాళ్ళు. శాస్త్రులు పరిచయులు కడిగే విధానంలో, అపోస్తలుడు కడిగే విధానంలో తేడా. అంటే వాళ్ళ వారసత్వంలో అలవాట్లు కొన్ని ఉన్నాయి, ఆ అలవాటు ప్రకారం ఆయన కనపడాల.
చేతులు కడిగేది అది ఆ విషయం కాదయా. చేతులు కడిగే విధానం ఒకటి ఉంది. చేతులు ఒక మనం ముఖం ఎట్లా కడుగుతాం, ఇలాగే కడుగుతాం. కొంతమంది ఎలా కడుగుతారు, ఎదురు తిప్పి కడుగుతారు. అంటే ఆ అపోస్తలులు క్రీస్తు ప్రభువుతో వెళ్ళినప్పుడు, భోజనం చేయడానికి వెళ్ళినప్పుడు కడిగారు, కానీ కడిగే విధానంలో తేడాగా పట్టుకున్నారు. భోజనం చేయొచ్చు, కానీ ఎవరితో కలిసి భోజనం చేయకూడదు, పాపులతో కలిసి భోజనం చేయకూడదు. యేసు ప్రభు వచ్చింది పాపుల కోసమా, పరిశుద్ధుల కోసం? డాక్టర్ గారు ఎవరికి అవసరం? పేషెంట్ గారు డాక్టర్ అవసరం. పేషెంట్ కోసం డాక్టర్ గారు వచ్చాడు. డాక్టర్గా పేషెంట్ కావాలి, పేషెంట్ డాక్టర్ కావాలి. యేసు ప్రభు పాపుల కొరకు వచ్చాడు, పాపం లేనివాడుగా వచ్చాడు. పాపం చేస్తాను కాదు, పాపంలో ఉన్న వాళ్ళని బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఒక్కోసారి మనం పాపంలో పడిపోయే ప్రమాదం. పాపం రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడు. పాపంలో వల్ల ఒక వ్యక్తి మంచి బోధకుడు పాపంలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. నేను చూద్దాం పిల్లరా, ఇక్కడ అలాగే వారితో కలిసి భోజనం చేసినప్పుడు ఈ ప్రజలు ఏమనుకున్నారంటే, ఇజ్రాయేలులో ఈ తెగలు సనిగారు, చదువుకున్నారు, సనుగుడు మంచిది కాదని మనకు చాలా బైబిల్లో ఉంది. ఒకసారి అనుకున్నారు. అదే యోహాను సువార్తలు మనం చదువుకుంటే, యోహాను సువార్తలు 6వ అధ్యాయంలో 41 నుంచి 43 వచ్చిన చదువుకున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 41 నుంచి, కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సలుగు కొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసుగాడా, ఈయన తల్లిదండ్రులు మనం ఎరుగుదము కదా, నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగో చెప్పుతున్నాడనిది. అందుకు యేసు, నీలో మీరు సనుగు కొనుకుడే. సనుగుడు ఎక్కువ ఉందండి వీళ్ళకి, కానీ దేవుని మీద సరిగా అలవాటు ఎక్కడిది వీళ్ళకి? ఏడిది అలవాటు? పారాను, సేను, అరణ్యంలో అక్కడి నుంచి కూడా మొదలైంది. ఆ సనుగుడు ఉంది. ఆ సనుగుడు అంటే ఏం చేశారనేది, మనం మనం ఏదైనా కార్యం తలపెట్టుకుంటే మన మధ్యలో దేవుడు లేకుండా సమయోచితంగా ధారాళంగా చేసేవాడు దేవుడు ఉండాలి. మనం ఎంత పని అయినా చేయొచ్చు, కానీ ఒకటి తప్పు బోధనలో ఒకటి తప్పైందో తెలుసా? ఇప్పుడు బోధించే బోధనలో మీకు విశ్వాసం ఉందా? ఈ కొండల్ని అక్కడ పడమంటే పడింది అని చెప్తారు. పడిందా? ఆ మాట చెప్పింది ఎవరికి? ఎవరితో చెప్పాడు? ఓయ్ అల్ప విశ్వాసులారా, మీరు వీటికి ఈ దెయ్యాలు పెడితేనే మీరు సంబరపడతా ఉన్నారా? మీరు నమ్మవానికి సమస్తం సాధ్యమే. ఈ పర్వతం వెళ్ళి అక్కడ పడమంటే పడుద్దని చెప్పాడు. కానీ ఇప్పుడు నిజమైన పాస్టర్ అసలు గట్టిగా ప్రార్థన చేస్తే జబ్బు క్యాన్సర్ అయినా పోవాలి అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అరే బాబు, అది వాళ్ళు యేసు ప్రభువు అపోస్తలులకు చెప్పాడు ఆ మాట. మీ ప్రాణం ఏది హాని కలగదు, మరణకరమైన ఏది త్రాగినా కూడా మీరు చావరని అపోస్తలులకు చెప్పాడు. ఇప్పుడు ఒక మంచి విశ్వాసి, మంచి బోధకుడు ఎండ్రో సల్పాన్ని తీసుకుని ప్రార్థన చేసుకుని తాగితే చనిపోతాడా, బ్రతుకుతాడా? చనిపోతాడు. అపోస్తలులు అలాగే చేసిన మరణకరమైనది ఏదైనా త్రాగినా కూడా మీరు చావరు. ప్రభు యేసుక్రీస్తు వారు సువార్త లోకానికి అందించేంత వరకు, వాళ్ళు భూలోకానికి సువార్త అందించేంత వరకు వాళ్ళు సావరు అని చెప్పాడు. కానీ ఇప్పుడు అద్భుతాలు ఎలాగ చేస్తున్నారంటే, చచ్చిపోయిన వాడిని లేపుతున్నాం అని చెబుతున్నారు. లేపినా కూడా సాయంత్రం రేపు 10 సంవత్సరాలకు మళ్ళా చనిపోతారు. ప్రియులారా, ఒక సంగతిని మనం ఆలోచిద్దాం. యేసు ప్రభు అయిన క్రీస్తు వారిని ఎక్కువగా శోధించడం జరిగింది, సనుక్కొనడం జరిగింది. ఆ రోజుల్లో సదిగారని మనం చూస్తున్నాం. మన దేవుడు ఏం కోరుకుంటున్నాడని మన విషయాల్లో సనగకూడదు అని మనకు పర్టికులర్గా చెప్తున్నాడు. చదివితే నష్టమైంది, చదువుకుంటే నష్టమైందయ్యా. చదువుకోవడం వల్ల మనలో పోయేది ఏంటో చూద్దామా? పిలిపిలికి రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 14-15 వచనాలు కలిసి ఉంటాయి, చూద్దాం. 2వ అధ్యాయం పిలిపిలికి రాసిన పత్రికలో, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనై
దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయండి. ఇక్కడ దేవుని యొక్క మనం సనుగుల ద్వారా, అంటే ఫిలిప్పీలో ఉన్న సంఘం, ఫిలిప్పీ ధనవంతులు, క్రీస్తు సంఘం మరేది కాదు, లోకనం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏ పత్రికన్నా చదవండి, అక్కడ లోకనం లేదు. మీరు ఏ పత్రికన్నా చదవండి, ఓసన్న మందిరం లేదు. మీరు ఏ పత్రికలన్నా చదవండి, సెవెంత్డే లేదు, శాల్వేషన్ ఆర్మీ లేదు. అసలు మన దగ్గర వాళ్ళు ఉంచారు, మా చుట్టాలే ఉన్నారు, పెద్ద బీసీలంట. మాట్లాడితే నమ్మకం చూడరు. ఎందుకని? వీడు తేడాగాడరా, తేడా లాగా ఉంది, ఎవరు మనకి దానికి తేడా ఉంది. పీలారా మనం, నేను అది అట్టు మడతావు, రకరకాల మడతాయి, తట్టుని ఇది తిప్పొచ్చు, అది తిప్పొచ్చు, సొంతలాగిపోవచ్చు. కానీ ఇడ్లీ మడతాయలేవు కదా. ఇడ్లీ మడతేసి కడితే ఏమంటావా? ఇడ్లీ మడతేసి కడతాడు అసలు? కట్టడు కదా. అందుకని సత్యాన్ని నువ్వు మరి నేర్చుకోవాలి కానీ, మనం తెలుసుకోవాలి కానీ అది పోడు చేయకూడదు. అపోస్తుల కార్యాల్లో క్రీస్తు సంఘంలో జరిగిన సందర్భాలు ఉన్నాయి. 7 పెద్దలు నియమించినప్పుడు అపోస్తుల కార్య గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 6వ అధ్యాయంలో హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీకు భాష మాట్లాడేవారి మీద సన్నిగిరి, ఎక్కడ ఎదుగులాంటి ఉన్నారు. అక్కడ హెచ్చుతగ్గులుగా చూశారు. ఎందుకని మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుతున్నప్పుడు అనుదిన పరిచర్యలను తమలోని ఎదుగులాండ్లను చిన్న చూపు చూచుతున్నారని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనిగిరి, సనుగుదాగిరి. అక్కడ తేడా, వ్యత్యాసం ఒకటి కనిపించింది. ఆడ ఎదుగులాండ్లు ఎక్కడున్నారు? ఇక్కడ సంఘంలో. సంఘములో నిజముగా ఎదుగురాళ్ళు ఉంటే సంఘం కొంతవరకు వారిని ఆదుకోక తప్పదు. అందుకనే ఎక్కడ సంఘం, క్రీస్తు ప్రభువారి సంఘం ఉంటే అక్కడ ఖచ్చితంగా ఎదుగురాళ్ళని చిన్న చూపు చూడకూడదు. వారి పక్షంగా సంఘం పనిచేయాలి. ప్రియులారా, ఒకటి గమనిద్దాం. కాకపోతే మనం యేసు ప్రభువుని, దేవుని సేవకుని ఏ విధంగా గొనుగుతున్నారో మనం చూస్తే, ఈ సనుగుడు గొనుగుడు వెంటాడు దేవుడు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో 9-11 వచనాల్లో దేవుడు వారి గొనుగుడు సనుగుడు వినెను అని. అంటే మీది నాది కూడా మనం ఎట్లా నడుస్తున్నామో కూడా ఆయన చూసేది. కాబట్టి మన జీవితాల్లో వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటాం. చూడండి, మనం ఒకే ఒక వాక్యాన్ని చదువుకుని ఇంకా చాలా ఉంటాయి, చాలా సందేశం ఉంటుంది దీంట్లో. కానీ మనం అన్నీ ఒకేసారి చెప్తే బాగుంటుందా? బాగా. ఇక్కడ ఒకే వాక్యం చదువుకున్నాం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో మొదటి పత్రిక 10వ వచనంలో మనం చదువుకుంటే, నేను సనుగుకుని, అంటే నాకు ఫిలిప్పీ పత్రికలో చూసాం, అది క్రీస్తు సంఘం అన్నాం. మరి ఇక్కడ ఎవరి సంఘం ఇది? ఏమండి, కొరింథీ పత్రికలో ఉన్నది కూడా క్రీస్తు ప్రభువు సంఘమే. ఇక్కడ దేవునికి వ్యతిరేకమైన ప్రజలు నోవా కాలంలో ఎలా ఉన్నారో, అబ్రహాం ఇక్కడ లోతు కాలంలో అంత ఘోరంగా ఆటలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ మ్యాన్లు ఎక్కువ ఉంటారండి. మరలా అది మురికి వాడ, అది మురికి పొయ్యి వంటిదని. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడికి వ్యతిరేకమైన కార్యక్రమాలు చేస్తారు, విస్తారమైన కార్యక్రమాలు. కానీ అక్కడ దేవుడు సంఘమును ఏర్పాటు చేశాడు. శివలూరు గ్రామంలో కూడా ఎన్ని శాఖలన్నా ఉండండి, అందరు క్రీస్తు సంఘంలోకి రావాల్సిందే. రాకపోతే వాడి కర్మ. నేను చనిపోతే ఇంకొక సేవకుడు వస్తాడు. కానీ రక్షణ పొందవలసిన వ్యక్తి చనిపోతే, నేను ఒక ఆయనతో మాట్లాడితే, పెద్ద ఆయనతో మాట ఇచ్చావు కదా, 100 సంవత్సరాలు వచ్చినాయి, 90 సంవత్సరాలు వచ్చినాయి, నీకు కూడా నాకు ఒక బాధ్యత ఉంది నీ మీద అన్నా. ఏంటి నా మీద నీకు బాధ్యత, హక్కు ఏంటి అన్నాడు. నీ ఆత్మను రక్షించుకోవడానికి 4 మాటలు చెప్తాను, దేవుని మాటలన్నా. 1 వారం రోజులు 4 రోజులు
చెప్తే ఇదంతా వాస్తవమే, కరెక్టే అని చెప్పి కొన్ని రెఫరెన్స్ రాసుకున్నాడు. అన్ని రాసుకుని బాప్తిజం పొందబోయేదానికి వచ్చేదానికి బట్టలు లేవంటున్నాడు. బట్టలో లూది లేకుండా ఆ రోజు లూది ఎక్కడ కూర్చుంది? నది ఒడ్డున భక్తి పనులు కూడుకొని వాళ్ళు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి వాళ్ళు కూడుకున్నారు. భక్తి ప్రార్థన జరుగుతున్నారు. తుతైరా పట్టణస్థురాలైనటువంటి లూదియా సహోదరి 16వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు చదువుతాం కదా. ఏం తెచ్చుకుంది? వస్తువులు తెచ్చు, పొడి, మంచి ఖరీదు కలిగిన బాగా ధనవంతులు కొంటారు ఆ పొడి. అంటే ధనవంతులకు అమ్ముతుంది అంటే అర్థం ఏంటి? ధనవంతురాలే, బాగా కలిగినటువంటి వ్యక్తే. అక్కడ ఏదో ప్రార్థన జరుగుతుందని చెప్పి వ్యక్తి మీద పుట్ట తీసుకుని వెళ్ళి ఆడ కూర్చుంది. దేవుడు ఆమె హృదయం తెచ్చాడు మాటల ద్వారా. లూదియా ఇంటివారు అంటే సంటి పిల్లలు కాదండి, నీకులా పిల్లలను బాప్తిసం ఇచ్చే పద్ధతులు కాదండి. లూదియా ఇంటివారుని చిన్నపిల్లలు అంటారా? ఇంటివారు అంటే అంటారేమో కానీ లూదియా తన ఇంటి వారందరితో కూడా బాప్తిజం పొందెను. బాప్తిజం పొందడానికి ఇస్తారని నీరు కావాలి. ఇప్పుడు మన వాళ్ళకు ఇప్పుడు వరకు ఏం జరిగిందంటే, ఎక్కడైనా చర్చి పాస్టర్ ఉంటే ఒక చెంబుతో నీళ్ళు వేస్తే 3 నెలల పిల్లలకి నీళ్లు చెప్పేవాడు. కరెక్టేనా? అది కరెక్ట్గా. అందుకని నీకంటే ఎదుట తప్పు చేసేవాళ్ళు శరామని చేస్తున్నారు. వచ్చిన రాజ్యాన్ని రాలేదని చెప్పేవాళ్ళు ఉన్నారు. అపోస్తుల బోధ వినడు, అపోస్తుల విశ్వాస ప్రమాణం చెప్తానంటాడు. అసలు దేవుని గురించిన ఆలోచన జ్ఞానం లేదు. దేవునికి వ్యతిరేకమైన పని చేసేవాడు శరామని చేస్తున్నాడు. ఈరోజు మనం తెలుసుకునేది ఏంటంటే, మన తండ్రి అయిన దేవుడు మన జీవితాల్లో సనుగుడు, గురుగుడు, నతనతలు ఇవి ఉండకూడదు. తద్వారా పరలోకంలో నిత్యజీవాన్ని పోగొట్టుకుంటామని ఒక పత్రికలో చదువుకున్నాం. మీరు సనగకుడి, మీరు గుణగొద్దు, వారిలో కొందరు సనిగి ఎక్కడైతే సంహారకుని చేత నశించిన ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై, ఇవి బోధ కలుగుటకై మనకు రాయబడిన వాటిని తీసివేయచ్చండి. రాయబడిన వాటిని తీసేస్తే అద్దురాయి జరిపినట్టే. అద్దురాయి జరపచ్చా? అద్దురాయి జరపకూడదు కదా. మూల వాక్యం తీసేయకూడదు అని యేసు ప్రభు అంది. అదే మీరు మీ రాయి అయినటువంటి యేసుక్రీస్తు మూల రాతిని మీరు నిషేధించారు. ఏదైతే మీరు నిషేధించారో అది మూలకు తలరాయను. మూలకు తలరాయి అంటే మూలమట్టం అంటారు. ప్లాటు కలిసి ఇవ్వాలంటే మూలమట్టం కావాలి. మీ స్థలాన్ని నిర్ధారణ చేయాలి అంటే మూలమట్టం కావాలి. ఆ మూలమట్టం అంటే మూలమట్టం అంటే అర్థం ఏంటి? యూదులకి, అన్ని జనులకి, సమస్త దేశాలకి యేసు ప్రభువే దేవుడు. యేసు ప్రభు దగ్గర మోకరించి, యేసు ప్రభులో ప్రార్థించి, యేసు ప్రభులు ఏమన్నాయో వాటన్నింటినీ అనుభవించు. మీకు ఇంకా ఒక మాట చెప్పి నేను ముగిస్తా. వాళ్ళు అరణ్యంలో దేవుని శోధించారు. అరణ్యం రాకముందప్పుడు బానిసలుగా ఉన్నారు. బానిసత్వం నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా బానిసలుగా, ఎలాంటి బానిసలు అంటే సంచార జీవులుగా ఉన్నారు. మరి సంచార జీవులకి ఎప్పుడు వచ్చింది రాజ్యం? యేసు ప్రభు సంఘం వచ్చినప్పుడే రాజ్యం వచ్చింది. వాళ్ళ రాజ్యంలో, అందుకనే మనం ఆయన రాజ్యంలోను సహంలోను పాలివాడైన నేను, సహదాసుడనైన నేను అని యోహాను చెప్పుకుంటాం. కొలసీని పత్రికలో కొలసీలకు రాశాడు. కొలసీ పత్రిక అంటే ఎవరున్నారు? అలా కొలసీలో ఉన్న సంఘస్థులు, అక్కడ కూడా ధనవంతులు ఉన్నారు, క్రీస్తు సంఘస్థులు. అక్కడ కొలసీలకు రాసిన పత్రికలో ఎప్పుడు రాశాడు? అది దాని డేట్ కూడా ఉంది మన దగ్గర. అయితే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. కంప్లీట్ భూత వర్తమాన భవిష్యత్తు. ఏదంటే ఏమంటారు అండి? భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు 3 కాలాలు. అంటే వస్తున్నాడు,
వచ్చాడు, రాబోతున్నాడు, వచ్చాడు, అంతే కదా. అందుకని వచ్చిన దాన్ని రాలేదని చెప్తుంటే అక్కడ మనుషులు ఉంటారు. ప్రభురాత్రి భోజనం ఆదివారం ఇవ్వాలంటే నెలకోసారి తీసుకుంటే అక్కడ 200 సందా పెట్టించే వాళ్ళు ఉన్నారు. ఏంటో ఇది? బైబిల్ నీ ఒక్కడి సుమ్మా, నీకు తెలియనంత మాత్రం నీకెవరు చెప్పకూడదా? ఏంటంటే ఇక్కడ శాతపడి చేసిన ఏదో అంటారు, కామెలు పచ్చ కామెలు ఎక్కినాడు ఊరంతా పచ్చ కామెలు అంట. మనం గొంతు సడలించాలి, మనం మొక్కాల మాట్లాడకూడదు. ఒకే తాటా కడతారు. అబ్బాయి వాడు సేవ చేసేదంతా వాడు బ్రతకడానికి రా, మీరు నమ్మద్దు. మీరు నమ్మి వెళ్ళేరా, వాళ్ళు బ్రతుకుతారు. అమెరికా వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీరు నమ్మారా నిధులు కట్టేస్తారు. ఏమయ్యా నువ్వు నమ్మకుండానే బైబుల్ తెలియకుండా నువ్వు పాస్టర్ పోషిస్తావు, సందాలిస్తావు, పేటీఎం లేస్తావు, ఏటీఎం లేస్తావు, ఫోన్ పే చేస్తావు. నీకు శాస్త్రం తెలియదు. శాస్త్రం చెప్పిన వాడు తెలిస్తే వాడికి 10 రూపాయలు సందా నేను ఎందుకు ఇవ్వాలి? వాడి మాట నేను ఎందుకు వినాలి? ఏదైతే ఏ సంఘం అయితేమి అంత బైబిల్ కాదా, అంత సంఘంగా సేవకులు కాదా, అందరూ యేసునామంలో కాదా కూడుకునేది? యేసునామంలో కూడుకునేవాడు ఎలాగుంటాడో, యేసునామానికి వ్యతిరేకంగా కూడుకునేవాడు ఎలాగుంటాడో తెలియదు. అందుకనే ఆ రోజు నామం కూడా వచ్చింది. రాలేదా? ఒక చోట ఒక సందేశం మనకు దొరకకపోతే మరొక చోట దొరుకుద్ది. అపోస్తలుల కార్యగ్రంథంలో 8-12 అయితే ఫిలిప్పు దేవుని రాజు, అయితే ఫిలిప్పు సమరయులకు వెళ్ళి ఫిలిప్పు దేవుని రాజ్యములకు వచ్చి, అంటే రాజ్యం వచ్చింది, రాజ్యం గురించి చెప్తున్నాడు. యేసుక్రీస్తు నామమునకు వచ్చి సువార్తను ప్రకటించగా, అంటే సువార్త ఎప్పుడు వచ్చింది, రాజ్యం ఎప్పుడు వచ్చింది, నామం ఎప్పుడు వచ్చింది? అయ్యా ఒక్క మాట గమనించండి అయ్యా ప్రియులారా, దయచేసి గమనించండి. వాడు మీకు ఒకటే సూత్రం చెప్పా. ఒక బ్యాంకు ఓపెన్ చేసినప్పుడు, ఒక పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు అన్ని పనులు ఒకేసారి జరుగుతాయి. అలాగే ఇక్కడ అపోస్తలుడైన ఫిలిప్పు ఏం చెప్పాడంటే, అయితే ఫిలిప్పు సమరయ పట్టణం వెళ్ళి యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించాడు, యేసుక్రీస్తుని ప్రకటించాడు, బాప్తిజాన్ని ప్రకటించాడు. విని రక్షణ పొందిన వాడు చేర్చబడ్డాడు, ప్రభువుని చేర్చబడుతున్నాడు, సంఘంతో చేర్చబడుతున్నాడు, దేవుని ఆరాధించడానికి యోగ్యుడు అవుతున్నాడు. ఒక మిలిటరీలో ఒక వ్యక్తిని మిలిటరీలో తీసుకోవాలంటే ఎలా ఉండాలంట? బాడీ ఫిట్నెస్ కావాలి. మనకులాగా నెడితే పడతాం కాదు, వర్షం 20 కిలోమీటర్లు అర్ధగంటలో పరిగేయాలి. ఒక 20 కిలోమీటర్లో పరిగేయాలంటే ఇంత టైం అని ఇస్తాడు. మనం పరిగెత్తగలవా? మరి మిలిటరీలోకి వెళ్ళగలుగుతా? మిలిటరీలోకి వెళ్ళలేం కదా. సైనికుడిగా చేరాలంటే మనకు కొన్ని అర్హతలు ఉంటాయి. గాలి పీలిస్తే ఎంత పీలవాలా, ఎంత ఎత్తు ఉండాలా, గాలి ఎంత పీలవాలా, అన్నీ ఉన్నాయి. ఎత్తు ఎంత ఉండాలి, స్కేల్ పెట్టి కొడతాడు. కాళ్ళు ఎత్తితే ఊరుకోడు. ఏదో సినిమాలో చెక్క కాళ్ళు వేసుకెళ్తాడు ఆయన. పద్మనాభం గారు ఇది సినిమాలో చెక్క కాళ్ళు వేసుకెళ్తుంటే టెస్టులు చేసేటప్పుడు కొనుక్కొని పెట్టి ఆర్ట్ ఫీల్డ్స్ ఇవన్నీ చూస్తుంటే వాడు చిక్కలకి వెళ్ళి పుట్టి ఆయన గారికి కాళ్ళు తెలుస్తుంటే కాలు కింద పడి అప్పుడు కనిపెడతాడు. ఈ మిలిటరీలోకి వెళ్ళేవాళ్ళు కూడా చాలా మంది కాళ్ళు ఎత్తుతున్నారని లంచాలు కట్టేవాళ్ళు ఉన్నారు. లంచాలు కట్టి కూడా వెళ్తారు చాలా మంది. అన్ఫిట్ అని తెలుసు, కానీ ఏం తిన్నాడు? లంచం తిన్నాడు. లంచం మనిషిని ఏం చేస్తుంది? గొడ్డితనం కలిగేస్తుంది, నీతిని పాటు చేస్తుంది, ఉన్నదానికి భిన్నంగా కనిపిస్తుంది. వీళ్ళని ఇంతవరకు మీరు అందరూ కూడా వాక్యం విన్నందుకు మీకు అభినందనలు తెలియజేస్తూ ముగించి సెలవు తీసుకున్నాను. అందరికీ వందనాలు.